వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇవన్నీ టిఫిన్స్ దేనికి అనుకుంటున్నారా? ఆల్రెడీ రాశాను కదా, అమ్మ చనిపోయిన రోజు సందర్భంగా చిన్న ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఫస్ట్ అయితే ముందు టెంపుల్ వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి పూజ చేసిన తర్వాత అక్కడ ఎవరైనా అడుక్కునే వాళ్ళని అనకూడదు, పాపం అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ టిఫిన్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి అయితే బయలుదేరాం. ఫస్ట్ అయితే టెంపుల్కి బయలుదేరామండి ఇప్పుడే. ఇప్పుడు మేము వెళ్ళబోతున్నటువంటి టెంపుల్ శివాలయం అండి. మాకు దగ్గరగా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది శివాలయం. ఎప్పుడు కూడా మేము అక్కడ శివాలయంకి వెళ్తాం. మహాశివరాత్రి కానీ ఇంకేదైనా సందర్భంలో కానీ శివాలయానికి వెళ్తాం అనమాట. ఇప్పుడైతే ఆ శివాలయానికి వెళ్తున్నాము. ఆ దేవాలయానికి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత పూజ చేసి అక్కడ నుంచి బయలుదేరి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మొదలు పెడతామన్నమాట. చూడండి, టెంపుల్ ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. చుట్టూరు చెట్లు ఉంటాయి, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ శివాలయం. ఎప్పుడూ మేము ఇక్కడికి వస్తామన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్, చిన్నగా ఉంటుంది, ప్రశాంతమైన లొకేషన్ అనమాట. చుట్టూరు బిల్డింగ్ ఉంటాయి, మధ్యలో టెంపుల్ ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం కూడా. ముందుగా అక్కడ శివాలయం అంటే లోపల కొబ్బరికాయ కొట్టడానికి ఆస్కారం ఉండదు. ఇక్కడ వినాయకుడి దగ్గర పూజ చేసి అలాగే నంది దగ్గర అక్కడ పుష్పాలను అలంకరణ చేసి అక్కడ పసుపు కుంకుమ అదంతా చల్లి, ఇలాంటి విషయాల్లో కాదు ఎలాంటి విషయాలైనా మా వైఫ్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఏ విషయం అయినా సరే నాకు వెనకుండి నడిపిస్తుంది. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు ఈ వైఫ్ దొరకడం నాకు చాలా అదృష్టం అనమాట. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నాకు వెనకుండి నడిపించే ఒక ఏమంటారు ఒక దైవంలాగా అయితే నా వెనకుండి నడిపిస్తూ ఉంటుంది. ప్రతిదానికి నా వెనక ఉంటుంది. నాకు చాలా అదృష్టవంతుణ్ణి. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను, అందరికీ ఇలాంటి మంచి మనసున్న వైఫ్ రావాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, అది కూడా చాలా బాగుంది. పుష్పాలు అలంకరించాము, పసుపు అది కుంకుమ చల్లుతున్నాము ఇప్పుడు.
ఇక గుడిలో పూజ అయితే అయిపోయిందండి, బయటకైతే వచ్చేసాము. ఇక చూడండి ఇదంతా బయట పక్క ప్రదేశం, ఇదంతా కూడా పెద్ద చెట్టు ఉంటుంది లోపల, టెంపుల్ లోపల 2 చెట్లు ఉంటాయి, ఎంతో బాగుంటాయి అన్నమాట. చక్కటి నీడ వస్తుంది. బయట ఇగో జమ్మి చెట్టు ఇలా ఉంటుంది, ఇంకో చెట్టు ఉంటుంది, చెట్టు కింద విగ్రహాలు ఉంటాయి, చాలా బాగుంటుంది లొకేషన్ కూడా చాలా. అలా ఇక రోడ్డు మీద వెళ్తూ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని వెళ్ళగానే రోడ్డు పక్కన చిన్నపిల్లలు 2 దేవుళ్ళలాగా కనిపించారు. వాళ్ళిద్దరిని పిలుస్తుంటే అన్నయ్య ఏమో వచ్చేసాడు రోడ్డు యువతలకి, తమ్ముడు పాపం వాడు ఆగిపోయాడు. ఇక నేను చిన్నగా చెప్తూ జాగ్రత్తగా రా అంటూ చూస్తూ అటు ఇటు వెహికల్స్ చూసిన తర్వాత వాడు చిన్నగా ఎట్లా కట్ట ఇటు సైడ్ అయితే వచ్చేసాడు. ఈ యొక్క టిఫిన్ పొట్లాలు వాళ్ళ చేతిలో పెడుతున్నప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూశాను. నాకు చాలా ఆనందం వేసింది. నాకు ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటాను. నేను ఏదో ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లేదంటే శారీస్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తాను నా చేతనైనంత వరకు. మీరు అనుకోవచ్చు వీడేదో షో కోసం ఇలా చేస్తున్నాడేమో అని. 100 కాదు 1000 కాదండి, నా చేతనైనంత వరకు ఇలా ప్రతి సంవత్సరం మా అమ్మ చనిపోయిన రోజు సందర్భంగా జ్ఞాపకాలు నాకు గుర్తుండిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఇలా నాకు తెలిసిన వారికి తెలియని వాళ్ళకి ఇలా నేను పంచిపెడుతూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా ఇలా పేదవాళ్ళకి. అంటే నాకు ఏదో ఆత్మసంతృప్తి కోసం ఈ వీడియో ఎందుకు తీశానంటే నా ఛానల్లో పెడితే ఎప్పటికైనా ఇలా గుర్తుండిపోతుంది. నాకు ప్రతి సంవత్సరం ఇది ఒక జ్ఞాపకం లాగా ఉంటుంది. అది అప్పుడప్పుడు చూసుకుంటూ నేను ఆనందించుకుంటాను, దానికోసం తప్ప నేను ఏదో షో కోసమో ఏదో వ్యూస్ కోసమో లైక్స్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో మాత్రం అయితే కాదండి. ఇది ఒక ఆత్మసంతృప్తి అంతే. మీరు కూడా మీ అమ్మ నాన్నలు మంచిగా చూసుకోండి. లేనప్పుడు ఇలా నాలా బాధపడటం కంటే ఉన్నప్పుడు వాళ్ళని ప్రశాంతంగా చూసుకోండి. ఆ దేవుడి దీవెనలు తల్లి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి, తల్లిదండ్రుల దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. మీకు ఇలా మంచి చేస్తూ ఉంటే ఇలా చెప్పాలనుకుంటున్నాను అంతే. దానికి మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ప్లీజ్. ఇంకొక విషయం, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, టేక్ కేర్. ఇంకొక నా ఉద్దేశం ఏమిటి అంటే సంపాదించే 1 రూపాయిలో 1 పైసా కూడా ఇలా ఖర్చు పెడితే ఆత్మసంతృప్తి ఉంటుంది, మనకి చాలా ఆనందం వేస్తుంది. దానికోసం ఈ యొక్క వీడియో.